మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. అంతకుముందు గ్రామ సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు జరుగుతాయి. సో, ఒక గుర్తింపు పొందిన పార్టీ అది. రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ. వాళ్ళ బీ ఫారాలు రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడికి, జిల్లా అధ్యక్షుడు లోకల్ ఆయా స్థాయిల్లో. ఎమ్మెల్యేలకైతే రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తాడు. మిగతా వాళ్ళకి జిల్లా అధ్యక్షుడు వాళ్ళిస్తారు. సో, బీ ఫార్మ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇద్దరు, ముగ్గురి కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఎవరు బీ ఫార్మ్ ఫైనల్ చేయాలి? ఎన్నికల గుర్తు రాష్ట్ర పార్టీలకి, జాతీయ పార్టీలకి ఒకటే గుర్తు ఉంటుంది. అది కాంగ్రెస్‌కి హస్తం గుర్తు, బీజేపీకి కమలం పువ్వు గుర్తు, తెలుగుదేశానికి సైకిల్ గుర్తు, వైఎస్ఆర్‌సీపీకి ఫ్యాన్ గుర్తు, సిపిఐకి కంకి కొడవలి గుర్తు, సిపిఎంకి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు, బీఎస్పీకి ఏనుగు గుర్తు, సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించి కూడా సైకిల్ గుర్తు అక్కడ ఉన్నది. సో, తెలుగుదేశానికి సంబంధించి సైకిల్ గుర్తే ఉన్నది. సో, ప పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు. ఇట్లా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి వివిధ పార్టీల సింబల్స్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన బీ ఫారాల ప్రకారం ఇస్తారు. అది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి సంబంధించి. సో, సుమారుగా 2000 నుంచి 3000 పార్టీలు ఈ దేశంలో ఎన్నికల సంఘం ముందు రిజిస్ట్రేషన్ అయ్యున్నాయి. సో, ఇందులో పనిచేసేటువంటి పార్టీలు సుమారుగా జాతీయ పార్టీలో 10-20 మధ్య ఉంటాయి. రీజనల్ పార్టీలు కూడా ఒక 50-100 దాకా మనకు కనిపిస్తా ఉంటాయి పనిచేస్తున్నట్టుగా. సో, ఇంకా అవి కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీఓస్, కుల సంఘాలు, సామాజిక సంఘాలు, ఇంకా సోషల్ ఆర్గనైజేషన్స్, సైన్స్ ఆర్గనైజేషన్స్, అభ్యుదయ కాముకులు, అవేర్‌నెస్ కాముకులు, అభివృద్ధి కాముకులు అనేక మంది అనేక పేర్లతోని రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీలు కూడా చేస్తూ ఉంటాయి సీఎస్ఆర్ ఫండ్ కింద. సో, ఆ విధంగా అనేక దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంటారు. సో, ఈ క్రమంలో బీ ఫార్మ్ అంశం వచ్చినప్పుడు ఒక్కోసారి ఇద్దరు ముగ్గురికి ఇస్తారనుకోండి. ఎవరిది రియల్ ఎవరికి టికెట్ బీ ఫార్మ్ ఇవ్వాలనే దానికి వచ్చినప్పుడు వాళ్ళు విరమించుకుంటారు జనరల్‌గా సహజంగా. విరమించుకున్నప్పుడు ఎవరికి బీ ఫార్మ్ ఆహ్, ఫైనల్ చేయాలన్నప్పుడు ఫస్ట్ ఎవరైతే బీ ఫార్మ్ ఇచ్చారో వాళ్ళదే ఫైనల్‌గా మనకు కనపడుతుంటది. ఈ కొన్ని సందర్భాల్లో జరిగినాయి కాబట్టి. సహజంగా ఇయాల రేపు బీ ఫార్మ్ ఏమో ఒకళ్ళకే ఇస్తారు. ఇద్దరితోనే ఒకళ్ళు ఎవరిదన్నా నామినేట్ విత్‌డ్రాల్లో పోతే అని రెండో వాళ్ళకి ఇస్తారనుకోండి. సో, అందుకోసం అట్లాంటి రేర్ పరిస్థితి ఏదైతుంటే నిజంగా పార్టీ విధేయులకే డమ్మీ క్యాండిడేట్స్‌గా రెండో క్యాండిడేట్‌గా ఏస్తారు. సో, అట్లాంటి రేర్ కేసులు 100కి 99% రిపీట్ కావు. ఎక్కడో ఒకసారి ఇట్లా సో, ఒక 100కి 1% రిపీట్ అవుతుంటది. 0.1% రిపీట్ అవుతుంటది. అందుకోసం ఇద్దరు ముగ్గురికి బీ ఫార్మ్స్ ఇచ్చి నామినేషన్‌లు ఏపించినట్టు క్రమంలో విత్‌డ్రా కాకపోతే వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ఎవరైతే బీ ఫార్మ్ ఇస్తారో వాళ్ళకే ఆ యొక్క ఇది ఏదైతే ఉన్నదో ఎన్నికల గుర్తు బీ ఫార్మ్ పార్టీకి చెందినవాడిగా అనౌన్స్ చేస్తారని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.